వెండి లేదు. మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. బ్యాంక్కి పెట్టారు, బ్యాంకులో డబ్బులు వేసారు మరి చావలు అందరూ. మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్లో ఏం లేదు, సరుకులు అయినాకంటే మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు? మరి అతను నమ్మి మీరు నా మీద పడతాను కారణం నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా? హామీ ఉన్నానా? లేకపోతే ఏమైనా తాకట్టు అవసరం? అతను తాకట్టు కనీసం ఒక 10,000కి 5,000కి తాకట్టు వస్తుంది పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప 4 వ్యాపారం చేసుకున్న కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లో బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ జనాలు కాదు, ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీరు చూపిస్తా, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు, నాకు దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి అయినా వాళ్ళు చెప్తున్నాయి. అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేసి వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటీ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళు ఆపి ఏంటయ్యా అంటే లూటీ చేసుకెళ్తారంటే అట్లా ఎవరు సహాయపడతలేదు సార్ అంటే మేము ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటీ చేస్తే అబ్బాయి అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ అన్నయ్య గారికి ఇబ్బంది సంబంధించి మేము ఇవ్వండి, మీరు చాతనం చేసుకుని చెప్పి ఆ పెద్ద గోడలు చేసి చెప్పులు తీసి కొడతానికి ట్రై చేశారు. ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి మనకు తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ వెళ్తే స్టేషన్ దగ్గరికి వెళ్తే కనుక వీళ్ళందరూ గుంపులుగా ఉండి నన్ను కేసు పెట్టనే కంటే 2 రోజులు 3 రోజులు తిరిగితే కేసు కూడా నేను పెట్టలా. నన్ను ఎక్కడ తంతారు, నన్ను కొట్టుకు వస్తే నన్ను ఎక్కడ అక్కడ టార్చర్ పెట్టి కొట్టు తినేకంటే గోల చేస్తున్నారు కొట్టు దగ్గర. నేను ఏ సంబంధం లేను నన్ను చేస్తారు. అది మరీ అన్యాయం ఇది. ఇంకోళ్ళైతే కనుక పరువు నష్టం దావా వేస్తారు అందరి మీద. అయినా నేను ఊరుకున్నా. ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద. వాళ్ళు స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి మొత్తం వాళ్ళు వీడియో అన్ని ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరో తెలిసిద్ది. నేను ఎవరికి చెడు చేయలేదు, ఎవరి దగ్గర రూపాయి డబ్బులు ఆశించలేదు. నేను నా కష్టాలతో పైకి వచ్చాను. నేను వాళ్ళ